హలో అండి, నమస్తే అందరికీ. మా సపోటా చెట్టు చూడండి, ఇది 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను కదా. అయితే దీనికి ఈ మొక్క పెరిగే కొంది వేర్లు ఎక్కువ అవుతాయి కదండి. వేర్లు ఎక్కువైనప్పుడు ఏంటంటే చూడండి, మట్టి ఇట్లా ఎండిపోయినట్టు, ఇంకా మట్టి అనేది లేకుండా ఉంది. ఇదంతా వేర్లతో నిండిపోయింది. దీంట్లో ఇప్పుడు తోటకూర మొక్కలు అన్నీ ఉంటే పీకేసానండి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అనేది ఇవి కూడా తీసుకుంటాయి కదా. ఈ గడ్డేమో ఇందులోది పీకేసాను. ఇప్పుడు దాకా కలుపు పీక్కుంటా ఉన్నా కొన్ని చెట్లల్లో. అయితే ఇది మట్టి అంతా అయిపోయి వేర్లు మట్టి తినేస్తాయండి. అది అంతా అయిపోయి వేరు ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి నేను మనం ఇచ్చే పోషకాలు తీసుకోలేదు మొక్క ఇట్లాగే ఉంటే. కాబట్టి మనం కొంచెం తవ్వుకొని ఇట్లాగా మళ్ళీ మట్టి పోసి పెట్టుకుంటే, ఎరువు ఉంటే ఎరువు, కంపోస్ట్ ఉంటే కంపోస్టు. నేనైతే లిక్విడ్స్ ఇస్తాను కాబట్టి ఇట్లాగా మట్టి పోసేస్తున్నానండి. తవ్వేసాను అంతా. చూడండి, ఈ వేరు లాంటివి తీసేసుకోవటము, మొత్తం తవ్వేసుకుంటున్నా. తవ్వి మట్టి పోసుకోవటమేనండి. చూడండి, పేడెరువు ఉంటే వేసుకోండి, కంపోస్ట్ ఉన్నా వేసుకోండి. ఇది ఇట్లా సదరం చేసుకొని ఈ మట్టి పోసిన తర్వాత ఇదిగండి మామూలు మట్టే తీసుకొచ్చాను. పోసినాక మొత్తం తడిసేటట్టు నీళ్ళు ఇచ్చుకోవాలండి. మొత్తం అడుగల్లా దిగిపోయి కారిపోయేటట్టు కొంచెం నీళ్ళు ఇస్తే, అడుగున నెమ్ముంది కానీ కొంచెం నీళ్ళు అనేది ఇస్తే బాగా ఈ మట్టి కూడా అందులోకి దిగిపోద్ది. ఇలాగా 100 రూపీస్ టబ్బుల్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం తవ్వుకోవటము, మట్టి ఉందా లేదా చూసుకోవటము, ఇలాంటి పనులు చేసుకోవాలండి. ఇంకా వాటర్ ఇస్తాను. ఇంక ఈ మొక్కకి మనం ఇచ్చే పోషకాలు అనేది అందుతాయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.